కరీంనగర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారా? మాదక ద్రవ్యాలపై పోలీసుల నిఘా ఏ విధంగా ఉంది? మత్తు పదార్థాలు సేవిస్తూ పెడదారి పడుతున్న యువతపై పోలీసుల నిఘా ఏ విధంగా ఉంది? భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం ఏ విధంగా మోపుతున్నారు? జిల్లాలో పోలీసుల పనితీరుపై కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఏమంటున్నారో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. కమిషనరేట్ పరిధిలో ఐపీఎస్ గౌస్ ఆలం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మనతో పాటు గౌస్ ఆలం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ వ్యాప్తంగా లాండ్ అండ్ ఆర్డర్ కంట్రోల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందరిపోతున్నారో అడిగి తెలుసుకున్న మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు మనం చూసుకుంటున్నాం, మీరు వచ్చి 4 months టైం అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఏ విధంగా ఉంది సార్? కరీంనగర్ జిల్లాలో పోలీస్ కమిషనరేట్ ఇక్కడ లాస్ట్ 4 months జాయిన్ చేసిన తర్వాత పెద్దగా లా ఆర్డర్ ఇష్యూస్ ఏం కాలేదు. ఇట్స్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ ఓన్లీ. మేజర్ ఫెస్టివల్స్ రీసెంట్గా జరిగింది, స్పెషల్ రిలేటెడ్ టు హనుమాన్ జయంతి, తర్వాత బక్రీద్, తర్వాత మొహర్రం కూడా జరిగింది. అన్ని ఫెస్టివల్స్, ర్యాలీస్, ప్రొసెషన్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ రిలీజియస్ ప్లేసెస్ అన్నీ ప్రశాంతంగా జరిగింది ఇక్కడ. ఇది కాకుండా క్రైమ్ లో కూడా నాట్ మేజర్ గ్రేవ్ ఆర్ హినియస్ క్రైమ్స్ హ్యావ్ హ్యాపెండ్. Whatever crimes have happened, our teams have solved it with the help of scientific evidences. It's going on. సార్, మేజర్ ప్రాబ్లంగా ఒకవైపు చూసుకుంటే గంజాయి అనేది మొన్న ఒక డంప్ కూడా దొరికిన పరిస్థితుల నేపథ్యంలో గంజాయి పైన మీరు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు? అదేవిధంగా యూత్ కావచ్చు చాలా వరకు పడదారణ పడుతున్నారు. ఇది ఏ విధంగా తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మీరు? ది గంజాయి రిలేటెడ్ మెయిన్లీ ఇక్కడ కరీంనగర్లో డ్రగ్స్ పెడ్లింగ్, మెయిన్లీ గాంజా పెడ్లింగ్ ఇష్యూ ఉంది. అండ్ మోస్ట్లీ ది ఆఫెండర్స్ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ఇది తెప్పిస్తున్నారు. సో దీని గురించి మన డిస్ట్రిక్ట్లో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఉంది అండ్ సెపరేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు టీమ్స్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ సర్విలెన్స్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్. ఎవరైనా బయట నుంచి ఇక్కడ వస్తే వాళ్ళ మీద సర్విలెన్స్ ఉంది మనది. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ 4 monthsలో దాదాపు మోర్ దెన్ 15 cases అయింది. దీంట్లో 30 kgs వరకు గాంజా సీజ్ కూడా చేయడం జరిగింది. రీసెంట్గా జమ్మికుంటలో కూడా 15 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అవేర్నెస్ మీద కూడా మన ఫోకస్ ఉంది. అండ్ డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్లో మా టీమ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు, మెయిన్లీ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్స్. దెన్ మన దగ్గర నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్ కూడా ఉంది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్డిడి అండ్ ట్రాకర్ డాగ్ ఆల్సో ఆల్ దిస్ పాన్ షాప్, స్కూల్, మెయిన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పక్కన ఉన్న పాన్ షాప్, ఆల్ దిస్ కిరాణా షాప్స్, దెన్ ఈవెన్ హాస్టల్స్ ఆల్సో వీఆర్ చెకింగ్. బాయ్స్ హాస్టల్ మెయిన్లీ వీఆర్ చెకింగ్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ గాంజా. సో ఇది అవర్ స్ట్రాటజీ. సార్, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే 10th class వరకు కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ స్కూల్స్ దగ్గర చాలా వరకు యూత్ అక్కడే జుమ్మికోవడం, అట్లాంటిది ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా గంజాయి సేవిస్తున్నారు. అదేవిధంగా గ్రామ లెవెల్లో కూడా కొన్ని చోట్ల అడ్డాలు చేసుకుని ఇట్లా గంజాయి సేవిస్తున్నారని కొన్ని చోట్ల ఇట్లాంటివి వస్తున్నాయి సార్. దానిపైన ఇట్లాంటి ప్రత్యేకంగా దృష్టి తీసుకుంటారు. సో అది మెయిన్లీ ఈ బిజినెస్లో రిపీట్ ఆఫెండర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం, దెన్ వాళ్ళకి కరెంట్ డూయింగ్ మేము రెగ్యులర్గా చూస్తాము. దెన్ వాళ్ళ ఫోన్స్ కూడా మేము ట్రాక్ చేస్తాము. ఎవరైనా మళ్ళీ బిజినెస్లో వస్తే వాళ్ళ మీద మేము నిఘా పెడతాం. ఇది ఒకటి. ఇది కాకుండా జనరల్ కూడా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అండ్ పబ్లిక్ ఇది అవేర్నెస్ కూడా మేము చేస్తున్నాము. దట్ ఎట్లాంటి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే విల్ సెండ్ అవర్ టీమ్. సార్, ఒకవైపు చూసుకుంటే ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఇప్పటివరకే గతంలో కూడా ఇప్పటికి కూడా చాలా వరకు కేసులు కావడం జరిగింది. అంటే ల్యాండ్ ఆక్యుపై చేయడము, ఇట్లా కబ్జాలు చేయడము, ఇటువంటి పైన మీరు ఎట్లాంటి చూస్తారు సార్? అది ల్యాండ్ గ్రాబింగ్ రిలేటెడ్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు కూడా ఇది లాస్ట్ 1.5 years నుంచి ఇది స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. మై ప్రీవియస్ సిపి సార్ ఆల్సో హీస్ పుట్ స్పెషల్ ఫోకస్ ఆన్ దిస్ టీమ్. స్పెషల్ ఒకటి ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్లీ టౌన్ అవుట్స్కర్ట్స్లో అది ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీనివల్ల కూడా చాలా ఈ టైప్ ఆఫ్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. కానీ పూర్తిగా మన పోలీస్ పరిధులు లేదు, ఇది సివిల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ వస్తే దీంట్లో నిజంగా క్రిమినల్ అఫెన్స్ జరిగిందా లేదా దీని గురించి మన స్పెషల్ టీమ్ దే విల్ డూ ఎంక్వైరీ. దాన్ని అది ఒకసారి ప్రూవ్ అయితే అది క్రిమినల్ కేసు చేసి వాళ్ళకి మేము రిమాండ్ చేస్తాము. దెన్ దీంట్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఇది పరిస్థితి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు క్రైమ్ కంట్రోల్ అయితే ఉంది. ఇంకా ఏమైనా సమస్యలు జరిగినట్టయితే దాని పర్పస్ కూడా మేము టీం సెట్ చేయడం జరిగింది. ప్రధానంగా గంజాయి సమస్య ఉంది, దానిపైన ఇప్పటికే టీంలు డివైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక టీం సపరేట్ పెట్టడం జరిగింది. యూత్ దీనిపైన పెడదారున పడుతున్నారు కాబట్టి దాన్ని కూడా నివారించే దిశగా వెళ్తాం. అదేవిధంగా ల్యాండ్ మాఫియా పైన కూడా ఒక దృష్టి పెడుతున్నాం. అవి కూడా సమస్యలు తీర్చే విధంగా పోతామని ఐపీఎస్ గౌస్ ఆలం మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, కరీంనగర్.